మరియా. వృద్ధి గురించి ఆమె ప్రార్థించుచుండగా ప్రభువు దూత ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలా జరుగునని అనగా దూత, దేవుని పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ సంగతి తెలిసిన యోసేపు, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండి ప్రొద్దుగూకి పడుకొని ఉండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడను అనెను. దూత దర్శనమిచ్చిన తరువాత యోసేపు మరియను చేర్చుకొనెను. రాజైన హేరోదు దినముల యందు యూదులకు దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజింపవచ్చుతిమి అని అనిరి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండును, మీరు చూచెదరని వారితో చెప్పెను. ఈ విషయం చెప్పిన తరువాత గొల్లలు ఆ రక్షకుని చూద్దాము, వెళ్దామని తమలో తాము మాట్లాడుకొని రక్షకుని దగ్గరికి వెళ్ళుచుండిరి. యోరోదు కాలంలో హేరోదు రాజు జనాభా లెక్కల కొరకు తన పట్టణంలో ఆజ్ఞ ఇచ్చెను. దాని కొరకు యోసేపును మరియను బెత్లెహేముకు వెళ్లి ఉండిరి. అక్కడ వారిని తలదాచుకోవడానికి స్థలము లేకపోయాను. మరియను యోసేపు తీసుకొని వెళ్లి ఉండగా తలదాచుకునే స్థలం లేనప్పుడు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మా, మీ దగ్గర ఈ రాత్రి తలదాచుకోవడానికి స్థలం ఉందా? అయ్యో క్షమించండి, మా ఇంట్లోనే చాలా మంది ఉన్నారు, లేదండి వెళ్ళండి. మరి ఒకరి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ విధంగానే యోసేపు మరియా తలుపు తట్టి ఉండగా, అమ్మా, మీ ఇంట్లో ఈ రాత్రికి తలదాచుకోవడానికి స్థలం ఉందా? లేదండి, అయినా మా ఇంట్లో చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు పశువుల పాకలో కొద్దిగా స్థలం ఉంది, కావాలంటే మీరు దాన్ని వాడుకోండి. జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి నమస్కరించి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. యేసు పుట్టినందున గొల్లలను జ్ఞానులను సకల ప్రజలందరూ సంతోషభరితులై ఆయనను స్తుతించి ఆరాధించుచుండిరి. బెత్లెహేములో సందడి,
పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని ఆకాశములో సందడి చుక్కలలో సందడి ఆకాశములో సందడి చుక్కలలో సందడి వెలుగులలో సందడి మిలమిల మెరిసే సందడి వెలుగులలో సందడి మిలమిల మెరిసే సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.